హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ -239 పాయింట్స్ డౌన్ అయి 81,312 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 -73 పాయింట్స్ డౌన్ అయి 24,752 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 64 పాయింట్స్ పెరిగింది, 55,417 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండైసెస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఎఫ్ఎంసీసీ అయితే స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉంది. అండ్ ఈ రోజు ఉన్న మార్కెట్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ ఏందో చూద్దాం. నేషనల్గా అలాగే ఇంటర్నేషనల్. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. ఈ రోజు మార్నింగ్ సెషన్లో డౌ ఫ్యూచర్స్ 100 పాయింట్స్ నెగిటివ్గా ఓపెన్ అయింది. ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఉంది. ఎందుకు నెగిటివ్గా ఓపెన్ అయింది మార్నింగ్ సెషన్లో డౌ ఫ్యూచర్స్ అంటే కనుక నెక్స్ట్ జూన్లో ఫెడ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అలాగే ఎన్విడియా వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కూడా రిజల్ట్స్ అనేది రేపు మార్నింగ్ సెషన్లో పోస్ట్ చేస్తారని తెలుస్తూ ఉంది. యుఎస్ 30 years బాండ్ ఈల్డ్ కూడా తగ్గిందని తెలుస్తూ ఉంది డేటా ద్వారా. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అలాగే తగ్గింది అండ్ గోల్డ్ రేట్ అనేది పెరిగింది. డాలర్ వాల్యూ అనేది కూడా కొంచెం వీక్ అయింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే కెనడాకి, మేము చేస్తున్న గోల్డ్ లోన్ ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే కనుక కెనడా మొత్తం యుఎస్లో 51 స్టేట్గా జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. ఇది ఒక బెదిరించడం లాంటి తెలుస్తూ ఉంది, కంట్రీని బెదిరించడం. అండ్ కెనడా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తున్నది ఏంటంటే మేము గోల్డెన్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలనుకోవట్లేదు, అలాగే 51 స్టేట్గా కూడా జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. ఈ ఇంపాక్ట్ మేబీ ట్రంప్ గారు కెనడా పైన ఎక్కువ టారిఫ్స్ వేయచ్చు, వీళ్ళు ప్రపోజల్కి వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కనుక ఇది ఒక కంట్రీని భయపెట్టడం లేదా బెదిరించడం లాంటిది అవుతుంది. అండ్ ట్రంప్ గారు, పుతిన్ గారు అలాగే జెలెన్స్కీ గారు కూడా ముగ్గురు మీట్ అయిన తర్వాత ట్రైలిటరల్ సమ్మిట్ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ని ఎండ్ చేయాలనుకుంటూ ఉన్నారు. అండ్ సౌత్ కొరియా, జపాన్ లీడర్స్ కూడా మీట్ అయ్యారు. వీళ్ళు ఏంటంటే కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు దీంట్లో అన్ని కంట్రీస్, సౌత్ కొరియా, జపాన్ కంట్రీస్ కోఆపరేషన్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అలాగే చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా గ్రో అవ్వాలనుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే ఏంటంటే ఇండియా యుఎస్ మధ్యలో టారిఫ్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉందో అది June 25th ఫైనలైజ్ అవ్వచ్చు అని తెలుస్తుంది. అండ్ ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది, ఇది చాలా వీక్గా ఉందని చెప్తున్నారు. మార్చ్లో 3.9%గా ఉంది, ఇప్పుడు ఈ ఏప్రిల్లో 2.7%గానే ఉంది. క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ మాత్రం అవుట్ పర్ఫామ్గా గ్రో అయిందని చెప్తున్నారు 20%గా. అలాగే ఎలక్ట్రిసిటీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో మాత్రం మోడరేట్గా గ్రోత్ అయిందని తెలుస్తూ ఉంది. ఇది ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కూడా ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎస్టర్డే ఎఫ్ఐఐస్ కూడా బయింగ్ సైడే ఉన్నారు. ఎఫ్ఐఐస్ కంటే కూడా డిఐఐస్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. అండ్ మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ 40% ఆఫ్ ద ఇంపోర్ట్ చేసుకుంది 2025లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గాను. ఎందుకు అనంటే ట్రంప్ గారు టారిఫ్స్ వల్ల రష్యా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో. ఈ మీటింగ్లో ఏంటంటే ఉత్తరప్రదేశ్కి 60,000 crore వర్త్ చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చాయని తెలుస్తుంది డేటా ద్వారా. దీంట్లో హీరానందిని గ్రూప్ వాళ్ళు 28,440 crore ఇన్వెస్ట్మెంట్ పెడతారు సెమీ కండక్టర్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను. నోయిడాలో వీళ్ళు ప్లాంట్ పెట్టాలనుకుంటా ఉన్నారు. అలాగే ఆవాద్ గ్రూప్ కు సంబంధించినటువంటి సింధూర్ మిట్టల్ గారు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు 20,000 crore సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి గాను. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు 1,981 crore అలీగర్, షాజాన్పూర్ అలాగే తాండాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు. టాటా గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారు పవర్ జనరేట్ చేయడానికి గాను. 1,377 crore ఇన్వెస్ట్మెంట్ పెడతారు బుందేల్ఖండ్లో. అలాగే బలరాంపూర్ చినీ మిల్ వారు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటా ఉన్నారు 2,850 crore. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా షుగర్ని కేమెంటు పాలిమర్గా మార్చడానికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటా ఉన్నారు. అండ్ రీసెంట్గా హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్ మధ్యలో కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్లో. వీళ్ళు కూడా నోయిడాలోనే ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. ఇది ఈ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఎందుకు ఓన్లీ యూపీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది స్టేట్లో, అలాగే గవర్నమెంట్ పాలసీస్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయి. వీళ్ళకి క్లియరెన్స్ కూడా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వస్తుందని చెప్తున్నారు, పర్మిషన్స్ కూడా. ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్కి. దీనివల్ల స్టేట్ కూడా బాగా డెవలప్మెంట్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి ఒక పాజిటివ్ వ్యూ అని చెప్పొచ్చు. సో భారత్ డైనమిక్ ఒక అప్డేట్ వచ్చింది. భారత్ డైనమిక్ కంపెనీ అంటే ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ డిఆర్డిఓతో టైఅప్ అయి మిసైల్స్ ను డెవలప్ చేస్తుంది ఇండియాలో. అండ్ ఈ కంపెనీకి నోవామా వాళ్ళు 36% బై రేటింగ్ ఇచ్చారు. ఈ కంపెనీ రెవెన్యూ వచ్చేసి 60% గ్రో అయింది Q4లో, FY25 Q4లో.
రెవెన్యూ వచ్చేసి డబుల్ అయింది, 1777 క్రోర్గా ఉంది FY25 Q4లో. లాస్ట్ ఇయర్ వచ్చేసి 854 క్రోర్గానే ఉంది. నోమా వాళ్ళు టార్గెట్ రైజ్ చేసింది 2250గా వెళ్తుందని చెప్తున్నారు. ప్రజెంట్గా షేర్ వాల్యూ వచ్చేసి ఈ రోజు 1926 రూపీస్గా ఉంది. ఎబిలిటా నెట్ ప్రాఫిట్లో కొంచెం డౌన్ అయినా కూడా మిగతా సెగ్మెంట్లో బాగా గ్రోత్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. ఆర్డర్ ఇంట్లో వచ్చేసి FY25లో 6700 క్రోర్గా ఉంది. వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసి 22,800 క్రోర్గా ఉందని చెప్తున్నారు. ఈ ఆర్డర్ గాను వీళ్ళు నెక్స్ట్ 3 to 4 years లో బాగా గ్రోత్ అవుతుంది కంపెనీ అని చెప్తున్నారు. నెక్స్ట్ FY25-27లో 60% CAGR తోటి వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారు అని చెప్తున్నారు మార్కెట్లో నోవామా వాళ్ళు. ఇంతకుముందు రష్యాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి వీళ్ళు సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని, ఇప్పుడు అది ఈజీగా అయిపోయిందని చెప్తున్నారు. వీళ్ళు మెయిన్గా రేటింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్లో వీళ్ళు స్ట్రాంగ్గా గ్రోత్ అవుతున్నారు అని చెప్తున్నారు వీళ్ళు నోవామా వాళ్ళు. ఈ రోజు షేర్ వాల్యూ అనేది డౌన్ అయిపోయింది. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ అవ్వడానికి ఈ కంపెనీ కాంట్రాక్ట్స్ రావడానికి కానీ ఆర్డర్స్ రావడానికి కానీ రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో బాగా పర్ఫామ్ చేశాయి. ఈ కంపెనీ తయారు చేసినటువంటి మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ, దానివల్ల ఈ కంపెనీకి కాంట్రాక్ట్స్ ఆర్డర్ బాగా పెరగడం వల్ల ఈ కంపెనీ గ్రోత్ అనేది ఫ్యూచర్లో బాగా అవుతుంది. అపోలో మైక్రో సిస్టమ్కి ఒక అప్డేట్ ఉంది. అపోలో మైక్రో సిస్టమ్స్ అంటే ఈ కంపెనీ ఒక డిఫెన్స్ కంపెనీ. ఇండియాలో డిఫెన్స్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీకి 113 crore వర్త్ చేసి ఆర్డర్ వచ్చింది ఈ రోజు. దీనివల్ల షేర్ వాల్యూ అనేది 11% పెరిగింది. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే అవియానిక్ సిస్టమ్ని డెవలప్ చేస్తారు. సివిల్లో, మిలిటరీ అలాగే ఎయిర్ క్రాఫ్ట్లో ఉపయోగపడే విధంగా అప్లికేషన్ని డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ అగ్రిమెంట్ను వీళ్ళు ఇంకా డీటెయిల్స్ అనేది రివీల్ చేయలేదు. వీళ్ళు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్గా ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళకి ఎవరి నుంచి ఆర్డర్ వచ్చిందో ఆ డీటెయిల్స్ అనేది రివీల్ చేయడానికి లేదు అన్నట్లు. అండ్ ఈ కంపెనీకి భారత్ డైనమిక్స్ నుంచి కూడా నెక్స్ట్ 6 monthsలో ఆర్డర్ రావచ్చని చెప్తున్నారు. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్లో డెవలప్ చేయడానికి గాను ఈ కంపెనీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. Q4లో ప్రాఫిట్ వచ్చేసి 19% గ్రో అయింది. అలాగే మార్జిన్స్ కూడా 100 basis pointsగా డెవలప్ అయింది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 5300 crore ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్లోనే 550 నుంచి 615 crore గ్రోత్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్లో నెక్స్ట్ 2 yearsలలో CAGRగా 45 to 50%గా గ్రోత్ అవుతామని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసి కూడా నెక్స్ట్ ఇయర్లో వీళ్ళ ఆర్డర్ బుక్ ట్రిపుల్ అవ్వచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈరోజు షేర్ పర్సెంటేజ్ 11% పెరిగింది. నెక్స్ట్ ఎల్ఐసి షేర్ ఈరోజు 8% పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఈ కంపెనీ Q4లో స్ట్రాంగ్గా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుంది ఏంటంటే మార్జిన్స్లో మిడ్ టర్మ్లో బాగా గ్రోత్ అవుతామని చెప్తున్నారు. అలాగే ప్రీమియమ్స్లో కూడా గ్రోత్ రికవరీ అవుతుంది తొందరలో అని చెప్తున్నారు వీళ్ళు. మ్యాక్వైర్ వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు ఈ కంపెనీకి. 1215 రూపీస్గా ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న వాల్యూతో 40% అప్సైడ్ ఇచ్చారు. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు అయితే సేమ్ న్యూట్రల్గానే ఇచ్చారు ప్రజెంట్ వాల్యూని. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా 21% అప్సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. 1050 రూపీస్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పైన ఇంట్రెస్ట్ని రిలీవ్ చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పైన. వీళ్ళు ఏదైతే లోన్ తీసుకుంటారో దానికి ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదని చెప్తున్నారు. దీనివల్ల అగ్రికల్చర్లో యాక్టివిటీలో ఒక సెగ్మెంట్ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళు తీసుకున్న షార్ట్ టర్మ్ లోన్స్ వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా డెవలప్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ IFCI అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, స్మాల్ బ్యాంకింగ్ కంపెనీ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీ లాస్ట్ 3 weeksలో 76% షేర్ పెరిగింది. దీనికి ఎందుకు పెరిగింది అంటే రీజన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 18,755 crore ఉంది. ఇది BSE 500లో ఉంది. ఈ కంపెనీ అనౌన్స్ చేసిన లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా బోనస్ కానీ స్ప్లిట్ కానీ ఎలాంటి న్యూస్ అనౌన్స్మెంట్ చేయలేదు కంపెనీ. ఈ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఫైనాన్స్ చేస్తుంది. ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, పవర్ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఫైనాన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పేపాల్ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. RBI నుంచి పర్మిషన్ వచ్చింది వీళ్ళకి క్రాస్ బార్డర్లో పేమెంట్ కోసం గాను. వీళ్ళు MSME అంటే స్మాల్ స్కేల్ బిజినెస్ ఏదైతే ఉందో, అలాగే ఫ్రీలాన్సర్లు ఎవరైతే ఉంటారో క్రాస్ బార్డర్లో మన ఇండియన్ బార్డర్లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పేమెంట్ చేసుకోవడానికి కానీ ఈ యాప్ ఒక పేమెంట్ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. దీనికి RBI పర్మిషన్ వచ్చింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంపెనీకి. మన ఇండియా నుంచి ఏప్రిల్ 2025లో బిజినెస్ జరిగింది ఏంటంటే 73.86 billion ఎక్స్పోర్ట్స్ జరిగింది ఇండియా నుంచి. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐటీసీ కంపెనీలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఐటీసీ కంపెనీ అంటే ఇది ఒక టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి FMCG కంపెనీ.
ఈ కంపెనీలో బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు వాళ్ళ వాటాలోంచి 2.57% ఆఫ్ ద వాటాను సెల్ చేశారు. టోటల్గా 12,100 crore వర్త్ చేసే వాటాను వీళ్ళు సెల్ చేశారు. అండ్ షేర్స్ వచ్చేసి 33.25 crore షేర్ని సెల్ చేశారు వీళ్ళు. పర్ షేర్ వచ్చేసి 417 రూపీస్గా సెల్ చేశారు. ఈ రోజు షేర్ వాల్యూ కూడా 3% అనేది డౌన్ అయింది ఈ బ్లాక్ డీల్ వల్ల. ఈ బ్లాక్ డీల్ గాను సిటీ గ్రూప్ వాళ్ళు అలాగే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు బ్రోకర్ గా ఉన్నారు, జాయింట్ బ్రోకర్స్ గా. ఈ డీల్ తర్వాత కూడా షేర్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్తున్నారు నువామా వాళ్ళు, అంటే బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఐటీసీ కంపెనీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది ఇండియాలో ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో. ఇది ఎక్కువగా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువగా ఉంది సెగ్మెంట్ లో, అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఉంది. ఈ మధ్యలో ఐటీసీలోంచి హోటల్స్ అలాగే ఎఫ్ఎంసీజీ బిజినెస్ అనేది డీమెర్జ్ అయిపోయింది. ఇది ఒక కంపెనీకి నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. ఈ కంపెనీలో బల్క్ డీల్ జరిగింది. ఈ బల్క్ డీల్లో ప్రమోటర్లు వాళ్ళ వాటాని సెల్ చేశారు. ఈ వాటాని సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు అలాగే మోతిలాల్ ఒస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు బై చేశారు. లాస్ట్ 12 months లో ఈ కంపెనీ షేర్ 3 times గ్రో అయింది. లాస్ట్ 5 years గా చూసుకుంటే 22,000% ఆఫ్ ద ర్యాలీ అయింది. మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నెక్స్ట్ 10 years లో కూడా ఈ కంపెనీ బాగా గ్రోత్ అవుతుంది మార్కెట్ లో, అలాగే షేర్ వాల్యూ కూడా బాగా పెరుగుతుందని చెప్తున్నారు. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి 38.19 lakh షేర్స్ బై చేశారు, అంటే కంపెనీలో 1.34% ఆఫ్ ద వాటాని. మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు 15.9% lakh షేర్స్ ను బై చేశారు, 0.56% ఆఫ్ ద వాటా కంపెనీలో. పర్ షేర్ వచ్చేసి 754.8 రూపీస్ గా పర్చేజ్ చేశారు వీళ్ళు. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళైతే ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నారు ఈ కంపెనీలోకి. మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఆల్రెడీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ద్వారా. ఈ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళకి 2.65% ఆఫ్ ద వాటా టోటల్ వాటా అయింది ఈ కంపెనీలో. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఫ్యూచర్ లో కంపెనీ ఇంకా బాగా గ్రోత్ అవ్వడానికి. జైడస్ లైఫ్ ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ. ఈ కంపెనీకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ వచ్చింది న్యూరో డీజనరేటివ్ డిసీజ్ కి గాను మెడిసిన్ తయారు చేయడానికి. ఉస్నోఫ్లాస్ట్ అనే మెడిసిన్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ప్రీవియస్ గా కూడా వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఆర్ఫన్ డ్రగ్ డెసిగ్నేషన్ వచ్చింది వీళ్ళకి. ఆర్ఫన్ డ్రగ్ డెసిగ్నేషన్ కింద ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే కొన్ని ఎలిజిబిలిటీ అవుతుంది కంపెనీ. వాటిల్లో ముఖ్యంగా ఇన్సెంటివ్స్ కానీ, గవర్నమెంట్ అందించే ఇన్సెంటివ్స్ కానీ, అలాగే ట్యాక్స్ క్రెడిట్ కానీ వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ కోసం కూడా క్వాలిఫై అయిపోతారు. అండ్ వీళ్ళు ఏదైతే డ్రగ్స్ ప్రొవైడ్ చేస్తారో దానికి ఫీ ఎగ్జంప్షన్ అనేది కూడా ఉంటుంది. యుఎస్ ఎఫ్డిఏ నుంచి అప్రూవల్ వచ్చింది వీళ్ళకి. దీంట్లో పాటు 7 years మార్కెటింగ్ గాను పర్మిషన్ వచ్చింది వీళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి. ఉస్నోఫ్లాస్ట్ అనేది ఇది ఒక ఓరల్ మెడికేషన్. దీన్ని అమియోట్రోపిక్ లేటరల్ స్కెల్లోసిస్ అనే ట్రీట్మెంట్ కి వాడతారు ఈ డ్రగ్ ని. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈ రోజు 3% అనేది పెరిగింది షేర్ వాల్యూ. నెక్స్ట్ ఆయిల్ ఇండియా కంపెనీకి ఒక అప్డేట్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి బిడ్డింగ్ లో వీళ్ళు కూడా ఒక బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ గాను. వీళ్ళు పొటాష్ ఎక్స్ప్లోరేట్ చేయాలని మైనింగ్ లో బిడ్డింగ్ లో అప్లై చేశారు వీళ్ళు. దీనికి గాను వీళ్ళకు రాజస్థాన్ లోని హనుమాన్ గర్ లో ఉన్నటువంటి ఒక బ్లాక్ అలొకేట్ అయింది పొటాష్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి గాను. ఈ పొటాష్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి బిడ్డింగ్స్ వేయడం అనేది ఇండియాలో ఫస్ట్ టైం అని తెలుస్తా ఉంది డేటా ద్వారా. అండ్ హిండ్ జింక్ వాళ్ళు కూడా ఈ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి రాజస్థాన్ అలాగే యూపీలో ఉన్నటువంటి బ్లాక్స్ అలొకేట్ అయ్యాయి. రాజస్థాన్ లో ఉన్న బ్లాక్ ఏంటంటే పొటాష్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి గాను, యూపీలో ఉన్నటువంటి బ్లాక్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి గాను వీళ్ళకి అలొకేట్ అయింది. ఈ హిండ్ జింక్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రైస్ తో పోలిస్తే కూడా వాళ్ళు 3.05% ఆఫ్ ద ప్రైస్ ఎక్కువ పే చేసి ఈ బిడ్డింగ్స్ వీళ్ళకి అలొకేట్ అయిందని తెలుస్తా ఉంది డేటా ద్వారా. అండ్ కోల్ ఇండియా కూడా గ్రాఫైట్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కానీ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసింది. వీళ్ళు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బ్లాక్ వీళ్ళకు అలొకేట్ అయింది. దీని వలన ఈ కంపెనీ షేర్ వాల్యూ అనేది కూడా బాగా పెరిగింది ఈ రోజు 1 to 2% ఈ రోజు. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ కి ఏంటంటే జేపీ మోర్గన్ వాళ్ళు డౌన్ సైడ్ ఇస్తున్నారు, 50% షేర్ వాల్యూ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న షేర్ వాల్యూ 1100 అయితే దానికి 550 రూపీస్ వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అని అంటే కనుక కంపెనీ ఈ Q4 లో రిజల్ట్స్ పోస్ట్ చేసింది, లాస్ లో 2,328 crore గా పోస్ట్ చేసింది. ఈ మధ్యలో బ్యాంకింగ్ లో జరిగినటువంటి అకౌంట్ లో అవకతవకలు ఉన్నాయని, దానివల్ల ఈ బ్యాంక్ మార్కెట్ లో ట్రస్ట్ అనేది కోల్పోయింది పీపుల్లో.
పీపుల్ ట్రస్ట్ అనేది కోల్పోయిందని చెప్తున్నారు వీళ్ళు. అలాగే ఈ సిచ్యువేషన్స్ అన్ని దాటి నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్‌లో స్ట్రాంగ్‌గా రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు వీళ్ళు జేపీ మోర్గాన్ వాళ్ళు. దానికి గాను వీళ్ళు 50% డౌన్ సైడ్ ఇచ్చారు. ఇది కంపెనీకి ఒక నెగెటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. హలో ఎవ్రీవన్. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండ్ టేక్ కేర్.